శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారా? మన తెలుగు పాఠ్యపుస్తకంలో ఏ రకాల పాఠాలు ఉన్నాయో అందరూ కూడా గమనించారు కదా. కొన్ని పాఠాలు పద్య పాఠాలు ఉన్నాయి, కొన్ని గద్య పాఠాలు ఉన్నాయి, ఇంకా వ్యాసాలు ఉన్నాయి. పోతే సంభాషణతో కూడినటువంటి యొక్క పాఠ్యాంశాలు కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటామంటే తెలుగు సాహిత్యంలో ప్రక్రియలు అని చెప్తారు వీటిని. ఒక పాఠం ఉందనుకో, అదొక ప్రక్రియ, పద్యము ఒక ప్రక్రియ. ఇట్లా ప్రతి ఒక్క దాన్ని మనం ప్రక్రియగా చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా మనకు పద్యాలు కూడా మనకు పాఠాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పద్య పాఠాల లోపల ముఖ్యంగా మనకు శతక పద్యాలు అనేటువంటిది మన తెలుగు సాహిత్యంలో ఒక ప్రక్రియ. అయితే ఇందులో శతకము అంటే ఏంటంటే 100 పద్యాలతో కూడినటువంటి యొక్క పుస్తకాన్ని శతకము అంటారు. శతకాల లోపల చాలామంది కవులు, శతక కవులు ఉన్నారు. ఉదాహరణ మనకు వేమన శతకము, సుమతి శతకము, కాళహస్తి శతకము, దాశరథి శతకము అని చెప్పేసి మనకు అనేక రకాల శతకాలు ఉండడం జరిగింది. ఇందులో శతకం అంటే 100 పద్యాలు అనుకున్నాం కదా. కొంతమంది కవులు 100 కంటే ఎక్కువ పద్యాలు, అంటే 100 కంటే 7-8 పద్యాల వరకు ఎక్కువ రాయడం, లేదా 1-2 పద్యాలు తక్కువ రాసేకూడదని శతకంగా వాళ్ళు చెప్పుకోవడం జరిగిందనమాట. శతకం అంటే 100 పద్యాలే ఉండాలని నియమం లేదు, 100కు అటు ఇటు కూడా ఉండవచ్చు. అయితే మనకు ఈ 7వ తరగతి విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా వేరే శతకాల నుంచి మంచి పద్యాలని ఎన్నుకొని మీకోసము ఇక్కడ పాఠ్యాంశం ఒకటి తయారు చేయడం జరిగింది. అదే శతక సుధా అనేటువంటి యొక్క పాఠ్యాంశం. శతకం అంటే 100, సుధా అంటే అమృతము అని అర్థం. ఇక్కడ శతకాల నుంచి మీకోసము తీసుకున్నటువంటి యొక్క అమృతము లాంటి పద్యాలే ఇక్కడ శతక సుధగా మన పాఠ్యాంశం పేరు పెట్టడం జరిగిందనమాట. అమృతం అనేది ఏంటంటారంటే, అమృతం అంటే మృతిని కలిగించినటువంటి దాన్ని అమృతము అంటారు. అది తాగినటువంటి వాళ్లకు చావు అనేటువంటిది ఉండదు. అంటే ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే, ఈ పద్యాలు కనుక విద్యార్థులు విని అర్థం చేసుకొని కంఠస్థం చేసి జ్ఞాపకం ఉంచుకున్నట్టయితే వారి జీవితంలో అమృతములాగా వారికి ఈ యొక్క పద్యాలు ఉపయోగపడతాయి. పిల్లలు అందరూ కూడా పాఠ్య పుస్తకాలు తెరిచి చూడండి. మీ పాఠ్య పుస్తకాలు మీ ముందు ఉంచుకొని ఇక్కడ నేను అడిగేటువంటి యొక్క ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ముందు మీరు ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించండి. నేను అడిగినటువంటి యొక్క ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్పండి. చూశారు కదా బొమ్మను, ఆలోచించారు కదా. ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతాను, వాటి సమాధానాలు చెప్పండి. పిల్లలు, పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, వారు ఏమి చేస్తున్నారు? ఓకే, కరెక్ట్. పై బొమ్మలో ఒక గురువు మరియు కొంతమంది శిష్యులు అక్కడ మనకు కనిపిస్తున్నారు. మరి వారు ఏం చేస్తున్నారు? గురువు గారు ఏదో చెబితే విన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అవును, కరెక్ట్. శిష్యులు ఏమి అడిగి ఉండవచ్చు? శిష్యులు వారిని ఏమి అడిగి ఉండవచ్చు గురువు గారిని? అవును, మీరు అది చెప్పింది నిజమే. శిష్యులు గురువు గారిని కొన్ని మంచి విషయాల పట్ల ఆసక్తిని వెలిబుచ్చి మంచి విషయాలు చెప్పమని అడగవచ్చు. గురువు గారు ఏం చెప్తుండవచ్చు అంటే, అవును, గురువు గారు ఆ విద్యార్థుల యొక్క సందేహాలకు నివృత్తిగా సమాధానాలు చెప్తూ ఉండవచ్చు. సరే, మీకు తెలిసిన కొన్ని నీతి వాక్యాలు చెప్పండి. అవును, నీతి వాక్యం. ఇంకా కరెక్ట్. ఇప్పుడు విద్యార్థులు వినండి, ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం అంటే ఈ శతక సుధా అనేటువంటి పాఠ్యాంశం మీకు ఎందుకు పెట్టబడ్డదో దాని ఉద్దేశం మీరు చూడండి. శతకాలు ఏం చేస్తాయంటే మన యొక్క నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. నైతిక విలువలు అంటే నీతికి సంబంధించిన విలువల్ని నైతిక విలువలు అంటారు. ఈ నైతిక విలువల్ని ఇంగ్లీష్లో మోరల్ వాల్యూస్ అంటారు. మనిషికి అన్నిటికంటే ముఖ్యంగా మోరల్ వాల్యూస్ చాలా అవసరం. సమాజ నడవడికను, లోకం పోకడలను తెలుపుతాయి ఈ యొక్క పద్యాలు. రేపటి సమాజానికి మానవతా విలువలను అందించేవి కూడా ఈ యొక్క శతక పద్యాలే. మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి, భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. పిల్లలు, పాఠం యొక్క ఉద్దేశం మీ అందరికీ కూడా అర్థమైంది కదా. సరే, ఇప్పుడు ఈ పాఠ్యభాగం యొక్క వివరాలకు మనము కనుక వెళ్ళినట్టయితే
ఈ పాఠము శతక ప్రక్రియకు చెందినటువంటిది. శతకం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 100 లేదా 100కి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతక పద్యాలలో పద్యానికి ఒక మకుటం అనేది ఉంటుంది. ఇవి ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావముతో ఉంటుంది. ఇక్కడ మకుటము అంటే ఏంటంటే, మకుటం అంటే కిరీటము అని అర్థం. అయితే పద్యం లోపల పద్యం పూర్తి అయిన తర్వాత కవులు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క ప్రత్యేకతను చాటుకోవడం కొరకు చివరి పాదాన్ని కానీ చివరి పాదంలోని చివరి పదాన్ని కానీ వారు మకుటముగా ఎన్నుకుంటారు. దాన్ని ఆ మకుటం వల్ల ఆ పద్యానికి చాలా అందం వస్తుంది. తర్వాత మకుటాన్ని పట్టి అది ఏ కవి రాశాడో కూడా మనము వెంటనే మనం తెలుసుకోవచ్చు. ఇక తర్వాత ఈ పై యొక్క శతకాల్లో ఉండేటువంటి రెండవ లక్షణం ఏంటంటే, అవి ముక్తకాలు. ఈ శతక పద్యాల్లో కవి ఒక కథను అంతటిని కూడా, పెద్ద కథను ఒకే పద్యములో ఇనుమడింపజేసి మనకు చక్కగా వివరిస్తాడు. దీన్ని మనం ఏమంటామంటే ముక్తకము అంటారు. అయితే ఇది స్వతంత్ర భావంతో కూడింది. ఒక పద్యంలో ఉన్నటువంటి యొక్క సారాంశం అంతా చదివితే, భావం చదివితే మనకు దాని వరకే మనకు ఉపయోగపడుతుంది. రెండవ పద్యం చదివితే అర్థమయ్యేటువంటి కాకుండా ఈ పద్యంలో పూర్తిగా మనకు అర్థమైపోతుంది. అందుకే ఇది స్వతంత్ర భావంతో కూడుకున్నదని చెప్తారు. ప్రస్తుత పాఠంలో సుమతి, దాశరథి, నరసింహ, ముకేసరి, వేమన, నగ్న సత్యాలు, శ్రీ శ్రీనివాస బొమ్మల, యాదగిరి లక్ష్మీనరసింహ శతకాలలోని పద్యాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం మనకి ఇక్కడ 8 శతకాల నుంచి పద్యాలు తీసుకోవడము జరిగిందన్నమాట. అయితే పిల్లలు, మీకు ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వబడుతున్నాయి. ఏంటంటే ఈ విద్యార్థుల సూచనలు అటువంటి వాటిని మీరు తప్పకుండా పాటించాలి. ఇక ఇప్పుడు మనము ప్రవేశికలోకి వెళ్దాం. ప్రవేశికలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ పద్యము మనకు రసానుభూతిని కలిగిస్తుంది. పద్యానికి గద్యానికి తేడా ఏంటంటే, గద్యమేమో మనము వింటము, విని అర్థం చేసుకుంటాము. కానీ పద్యములో కూడా వింటము, విని అర్థం చేసుకోవడంతో పాటుగా మానసికమైన ఆనందాన్ని పొందుతాము. ఆ మానసికమైన ఆనందాన్ని మనం ఏమంటామంటే రసానుభూతి అంటారు. ఈ రసానుభూతిని కలిగించడమే పద్యం యొక్క ముఖ్య ఉద్దేశము. పద్యములోని రాగయుక్త ఆలాపన అంటే దీన్ని లయ అంటారు. మానసిక ఆనందాన్ని ఇస్తుంది. నైతిక విలువలను పద్యాల ద్వారా నేర్చుకొని జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చు. పద్యాలను ధారణ చేయడం ద్వారా నిరంతరం ఆ నీతులను మనము మననము చేసుకోవచ్చు. మననం చేసుకోవడం అంటే జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, శతక పద్యాల తోటలోకి వెళ్దాం, నైతిక పరిమళాన్ని ఆస్వాదిద్దాం. ఈ పాఠ్యాంశంలో 8 శతకముల నుంచి పద్యాలు తీసుకోబడ్డాయి. అయితే 8 శతకాల లోపల మనకు 7 కవులను పరిచయం చేయడం జరిగింది. ఇందులో ఒక కవి రచించినటువంటి యొక్క శతకాలు 2 ఉన్నాయి కాబట్టి పరిచయం ఒకసారి ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో నేను ఒక్కొక్క కవిని మీకు పరిచయం చేస్తాను. మొట్టమొదట సుమతి శతకము. ఈ సుమతి అనేటువంటి శతకాలను రాసిన కవి పేరు బద్దెన. ఈ లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. బద్దెన అనే కవి వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడు అనేటువంటి పేరు కలిగిన వాడే బద్దెన అని చరిత్రకారుల వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ బద్దెన భూపాలుడు అంటే భూమిని పాలించేవాడు, రాజు అని అర్థం. ఈయన వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారులు అభిప్రాయం తెలియజేశారు. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రాశాడు అని మనకు చరిత్ర ఆధారంగా తెలుస్తున్నది. ఇప్పుడు ఈ బద్దెన రాసిన యొక్క పద్యాన్ని మనము విని అవగాహన చేసుకుందాం. పిల్లలు, మీ యొక్క పాఠ్యపుస్తకంలో నుండి ఈ బద్దెన రాసిన యొక్క పద్యాన్ని అందరూ కూడా వింటూ అవగాహన చేసుకోండి. పాఠ్యపుస్తకంలో కూడా చూడండి. ఆకొన్న కూడే అమృతము తాగొంకక నిచ్చువాడే దాత ధరిత్రిన్ సోపోర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశతిలకుడు సుమతి. ఇందులో ఈ పద్యములో సుమతి అనేటువంటిది మకుటం. మనం అనుకున్నాగా, ఇంత చెప్పుకున్నాం కదా మకుటం అంటే ఏంటి అని. మకుటం అంటే ఈ పద్యానికి అంతటికి కూడా కిరీటం లాంటిది ఈ సుమతి అనేటువంటి యొక్క పదం అన్నమాట.
ఈ బద్దెన తన పద్యాల లోపల సుమతి అనేటువంటి యొక్క మకుటాన్ని వాడాడు కాబట్టి దీనికి సుమతి శతకం అనే పేరు పెట్టుకోవడం జరిగిందనమాట. అంటే ఈ సుమతి అనేటువంటి యొక్క మకుటం ద్వారా మనము ఇది సుమతి శతకంలోని పద్యం అని సులభంగా గుర్తుపట్టవచ్చు. మళ్ళీ ఇటువంటి పద్యాన్ని ఆకున్న కూడే అమృతము తాకొంకక నిచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశ తిలకుడు సుమతి. సుమతి అంటే సు అంటే మంచి, మతి అంటే మనస్సు కలిగినటువంటిది. సుమతి అంటే మంచి మనస్సు గలవారు అంటే చాలా తెలివైన వారు లేదా బుద్ధిమంతులు, ఓ బుద్ధిమంతురాలు అని దీనికి అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ఈ పద్యం ద్వారా కవి ఏం చెప్పదలుచుకున్నాడంటే ఆకొన్న కూడే అంటే ఆకలిగా ఉన్నప్పుడు మనము భుజించేటువంటి యొక్క ఆహారమే. కూడు అంటే ఆహారం అనే యొక్క అర్థం దానికి ఉన్నది. ఇక్కడ చూడండి, చిత్రంలో ఒక అబ్బాయి ఆకలిగా ఉన్నప్పుడు ఎలా తింటున్నాడో మీరు చూస్తూ గమనించండి. ఆకలిగా ఉన్నప్పుడు మనము రుచిని, కాలాన్ని అసలే మనము గమనించం. ఏది ఉంటే అది మనము తిని ఆ యొక్క ఆహారం ద్వారా శక్తిని పొందుతాం. అందుకే ఆకున్న కూడే అమృతము, అమృతం అంటే అమృతములాగా భావిస్తాము. తా గొంకక నిచ్చువాడే, తా గొంకక తాన్ పొంకక ఏమాత్రము ఆలోచించకుండా, నాకు కావాలి అనేటువంటి ఒక ఆలోచన లేకుండా, నాకు ఎలా అనేటువంటి ఒక ఆలోచన లేకుండా, ఎవరైనా అడిగితే వెంటనే తన గురించి ఆలోచించుకోకుండా ఎదుటి వాళ్లకు ఇచ్చేస్తాడు. అందుకే దీన్ని తా కొంకక ఇచ్చువాడే, తన గురించి ఆలోచించుకోకుండా ఇచ్చేటువంటి వాడే దాత. దాత అంటే దానం చేసేవాడు. ధరిత్రిన్, ధరిత్రి అంటే భూమిలో, అంటే ఈ భూమి పైన, ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో దాత ఎవరయ్యా అంటే తన గురించి ఆలోచించకుండా ఎదుటి వారు అడగగానే ఆలస్యం చేయకుండా ఇచ్చేవాడే దాత. సోకోర్చు ఆడే మనుజుడు, సోకోర్చు, సోకు ప్లస్ ఓర్చు. సోకు అంటే కష్టము, ఓర్చు అంటే దాన్ని భరించేవాడు. సోకోర్చువాడు కష్టాన్ని భరించేవాడే మనుజుడు. మనుజుడు అంటే మనుష్యుడు అని అర్థం అన్నమాట. ఏదో కష్టం రాగానే మనము అయ్యో ఇంత కష్టం వచ్చిందని చెప్పేసి కుంగిపోవడం కానీ, బాధపడడం కానీ, ఆందోళన పడడం కానీ చేయకూడదు. అట్లా ఆందోళన పడకుండా, భయపడకుండా, బాధపడకుండా ధైర్యంగా ఉండేటువంటి వాడే మనిషి. తేకువగలవాడే, తేకువ, తేకువ అంటే ధైర్యము, త్యాగము. ధైర్యంగా ఉన్నటువంటి కలవాడే, ఎవరికైతే ధైర్యం ఉంటుందో అలాంటి వాడే వంశ తిలకుడు. ఆ వంశములో తిలకము లాంటి వాడు. తిలకం అంటే మనం నుదుటి పెట్టుకున్నటువంటి యొక్క బొట్టును తిలకము అంటాం. అలాంటి వంశం లోపట తిలకము లాంటి వాడు అంటే ఆ వంశంలో చాలా గొప్పవాడైతాడని ఈ పద్యం యొక్క భావము. కింద చూడండి, ఓ మంచి బుద్ధి గలవాడా, బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వలె చాలా రుచిగా అనిపిస్తుంది. వెనుదీయకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకునే కలిగిన వాడే మనిషి. ధైర్యం ఉన్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు అని పద్యం యొక్క అవును. పిల్లలు, పద్యం బాగా అర్థమైంది కదా. ఈ పద్యంని మీరు విని ఆనందించారు కదా. ఇప్పుడు మనము రెండవ పద్యానికి వెళ్దాం. ఈ రెండవ పద్యం మనకు దాశరథి శతకం నుంచి తీసుకోబడింది. ఈ దాశరథి శతకాన్ని రాసిన కవి పేరు కంచర్ల గోపన్న. ఈ కంచర్ల గోపన్న చిత్రపటాన్ని చూడండి. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఇతన్ని రామదాసుగా పిలుస్తారు. రామదాసు అంటే రాముని యొక్క భక్తుడు అని అర్థం అన్నమాట. అందుకే కంచర్ల గోపన్నను రామదాసుగా వ్యవహరిస్తాము. రామదాసు పేరు పొందిన కంచర్ల గోపన్న దాశరథి కరుణా పయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసి భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. ఇప్పుడు ఈ భద్రాచలం అటువంటిది భద్రాద్రి జిల్లాగా మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ భద్రాద్రి జిల్లాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఇంతకుముందు మనకు ఖమ్మం జిల్లా భాగంగా ఉండేది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈ కంచర్ల గోపన్న కీర్తనలు ఇప్పటికీ మన తెలుగు వారి నాలుకలపైన నాట్యం ఆడుతూనే ఉన్నాయి. ఇందులో ఈయన రాసినటువంటి యొక్క పద్యాన్ని కనుక మనం చూద్దాం. వనకై చిక్కెమైన సకు
వాచవికించెడిపోయే మీను తావినికి జిక్కె జిల్వ కనువేదురు జంజను లేల్లు తావినో మనకి నశించెదేటి తరమా ఇరుమూటిని గెల్వ నైదు సాధనముల నీవే కావదగు దాశరథి కరుణాపయోనిధి. విన్నారా పిల్లలు? ఈ పద్యములో దాశరథి కరుణాపయోనిధి అనేటువంటిది మకుటంగా చెప్పుకోబడుతుంది. ఇక్కడ దాశరథి అంటే దశరథుని యొక్క కుమారుడైనటువంటి ఓ శ్రీరామచంద్రుడా, కరుణాపయోనిధి, శ్రీరాముడు చాలా దయగలిగినటువంటి వాడు. పయోనిధి అంటే నీటికి నిలయమైనటువంటిది మహాసముద్రము, అంటే దయా అనేటువంటి యొక్క సముద్రము లాంటి వాడా ఓ శ్రీరామచంద్రుడా, ఓ దయా సముద్రుడా అనే యొక్క మకుటం యొక్క అర్థము. ఇప్పుడు చూడండి, మళ్ళీ చదువుతాను పద్యాన్ని నేను ఇప్పుడు. వనకరి చిక్కెమైనసకు వాచవికించెడిపోయే మీను తావినికి జిక్కి జిల్వ కనువేదురు చెందెను లేల్లు తావినో మనికి నశించెత్తేటి తరమాయిరుమూటిని గెల్వా నైదు సాధనముల నీవెగా వదగు దాశరథి కరుణాపయోనిధి. వనకరి అంటే ఏంటి మీరు చెప్పండి? అవును, వనం అంటే అడవి, కరి అంటే ఏనుగు. వనకరి అంటే అడవిలో ఉండేటువంటి యొక్క ఏనుగు. చిక్కే అంటే లొంగిపోయింది అని అర్థం. దేనికి? మై నసకు, మై అంటే శరీరము, నస అంటే దురద. దాని శరీరం మీద నుండి యొక్క దురదకు ఆ ఏనుగు ఏం చేసేది? చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు ఇలా తన యొక్క దురదను తగ్గించుకోవడం కొరకు చెట్టును ఆశ్రయించింది. అట్లాగే వాచవికించెడిపోయే మీను. వాచవి అంటే నోటి రుచి. నోటి రుచికి ఏం చేసింది? చెడిపోయే. నోటి రుచికి చెడిపోయింది అంటే అది నోటి రుచికి ఆశించి జీవితాన్ని కోల్పోతుంది. ఎవరది? మీను. మీను అంటే చేప. మీనాలు అంటే చేపలు అని అర్థం. ఎందుకు అంటే చేపలు మనం సాధారణంగా నీళ్ళలో నివసించడం చూస్తుంటాం. అందుకే చేపను మనం ఏమంటామంటే జలచరము అంటాం. అయితే నీటిలో నివసించినప్పుడు ఆ నీటిలో ఉండే క్రిములను, కీటకాలను తిని మాత్రమే అది జీవిస్తుంది. కానీ చేపల్ని పట్టేటువంటి యొక్క వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఒక గాలాన్ని తీసుకొచ్చి ఆ గాలకు ఎరగా చేపను ఆకర్షించుకోవడం కొరకు ఎరగా వేరే ఒక ప్రాణిని దానికి ఆ గాలానికి పెట్టి నీళ్ళల్లో ఆడిస్తుంటారు. అలా ఆడిస్తుంటే ఆ ఎరగా ఉన్నటువంటి యొక్క ఎరను చూసి ఆ ఆహారం కోసం వచ్చి అవి ఏం చేస్తాయి? అందుబాటులో ఉన్న ఆహారాన్ని వదిలిపెట్టేసి ఈ కొత్త ఆహారం కోసం అవి ఏం చేస్తాయి? వచ్చి ఆ గాలాన్ని మింగుతాయి. మింగి అవి వేటగాని చేతిలో చిక్కి ప్రాణాన్ని కోల్పోతాయి. తర్వాత తా వెనికి జిక్కె జిల్వ కనువేదురు చెందెను లేల్లు. తా అంటే తాన్, వినికి అంటే శబ్దము. శబ్దానికి ఏం చేస్తాయి? చిక్కే, లొంగిపోయాయి. ఏంటి అవి? చిల్వ అంటే పాము అని అర్థం అన్నమాట. పాములు ఏం చేస్తాయంటే ఈ పాములను ఆడించేటువంటి గారడి వాణి యొక్క ఆ ఫ్లూట్ శబ్దాన్ని విని ఆ ఫ్లూట్ ఎలా అతడు వాయిస్తూ తిప్పుతా ఉంటే ఆ విధంగా ఈ పాములు ఆ శబ్దానికి లోనయ్యి అతడు ఆడించినట్టుగా ఆడుతాయి. అందువల్ల ఇక్కడ శబ్దానికి పాములు లొంగిపోతాయి అని దీని యొక్క భావము. తర్వాత కనువేదురు చెందెను లేల్లు. లేల్లు అంటే జింకలు అని అర్థం. అవి ఏం చేస్తాయి? అడవిలో తిరిగేటప్పుడు చక్కని పచ్చగడ్డి కనిపించగానే లేదా అందమైనటువంటి యొక్క నీటి జలదృశ్యం కనిపించగానే వాటిని చూసి వాటి యొక్క శరీరాన్ని మర్చిపోయి అక్కడే నిలబడిపోతాయి. తర్వాత తావినో మనికి నశించేతేటి. తావి అంటే పూలలో ఉండేటువంటి యొక్క తావినో మనికి, పూలలో ఉండేటువంటి యొక్క సువాసనకు ఆకర్షించబడి నశిస్తాయి. ఏంటి అవి? తేటి అంటే తుమ్మెదలు. తరమాయిరు మూటిని గెల్వ. ఇట్లా ఈ విధంగా మనకున్నటువంటి యొక్క ఈ పంచేంద్రియాలను గెలవడము మనకి ఎవరికి కూడా సాధ్యము కాదు. తరమా ఇరుమూటిని గెల్వ.
నైదు సాధనముల నీవేగా వదగు. మనకు ఈ 5 సాధనాలటువంటి యొక్క పంచేంద్రియాలను నీవే కావదగు, నీవే కాపాడాలయ్యా ఓ దాశరథి కర్ణాపయోనిధి అని భావం అన్నమాట. అంటే ఇక్కడ పంచేంద్రియాలు మనం ఏమంటాము? సెన్స్ ఆర్గన్స్ అంటాం, 5 సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ అంటాము. ఇవి మనకు ఏంటంటే వాటి ద్వారా మనకు జ్ఞానం వస్తుంది, వాటిని మనకు జ్ఞానేంద్రియాలు అంటాం. ఇవేంటి? ముక్కు వాసన చూస్తుంది, నాలుక రుచిని చూస్తుంది, చెవులు శబ్దాన్ని వింటాయి, కళ్ళు మనకున్నటువంటి యొక్క ఆ ప్రకృతిని చూస్తాయి. ఆ తర్వాత చర్మం ఏమో వేడిని చలిని అన్నిటినీ కూడా అది మన యొక్క శరీరానికి తెలియజేస్తుంది, మనసుకు అందింపజేస్తుంది. అందుకే వీటిని ఏమంటారంటే పంచేంద్రియాలు అంటాం. ఈ పంచేంద్రియాల వల్ల మనం ఇక్కడ ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి యొక్క ఆలోచనతో వాటికి లొంగిపోయి అనేక రకమైన యొక్క బాధల్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ పంచేంద్రియాల బాధల నుంచి మమ్మల్ని కాపాడడానికి నీవే దిక్కు నాయనా అని చెప్పేసి ఇక్కడ కంచెర్ల గోపన్న మనకు అంటే రామదాస గారు ఈ పద్యం ద్వారా తెలియజేశారు. ఇప్పుడు భావం చూడండి. కరుణా సముద్రుడా దశరథ పుత్ర శ్రీరామ తన మేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, రోటికి రుచిని ఆశించి చేప, రాగానికి లొంగి పాము, దృష్టి భ్రమకు లోనైన జింకలు, పూలవాదనను మైమరిచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తుంది. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను వాటి నుండి ఎలా బయటపడగలను? నీవే నా చాంచల్యాన్ని దూరం చేసి స్థిరమైన బుద్ధిని ప్రసాదించు ప్రభు అని కవి ఈ పద్యం ద్వారా భగవంతుని వేడుకుంటున్నాడు. పిల్లలు, మనము ఇంతవరకు 2 పద్యాలు నేర్చుకున్నాం, అవగాహన కూడా చేసుకున్నాం. ఇప్పుడు 3 మరియు 4 పద్యాల గురించి మనము తెలుసుకోబోతున్నాం. అయితే ఈ 3వ మరియు 4వ పద్యం యొక్క రచయిత ఎవరు అంటే కాకుత్సం శేషప్ప కవి. ఇతడు 18వ శతాబ్దానికి చెందినటువంటి యొక్క కవి. ఈయన జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చినటువంటి యొక్క సత్కవి. సత్కవి అంటే చాలా మంచి కవి అని అర్థం. నరహరి శతకము, ధర్మపురి రామాయణము ఈయన రచనలు. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకము ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. అమిత కీర్తి అంటే ఎక్కువగా కీర్తిని తెచ్చిపెట్టినటువంటి పద్యం అన్నమాట శతకం, అదే నరసింహ శతకము. అయితే మీరు పాఠ్యపుస్తకంలోని ఈ 3వ పద్యాన్ని ఇప్పుడు చూడండి. లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్జికి చేత బెట్టలేడు, తాను బెట్టగయున్న తగవు పుట్టదు కాని ఎరులు పెట్టగ చూసి ఊర్వలేడు, దాత దగ్గర చేరి తన ముల్లె పోయినట్లు జువ్వతో చాడీలు చెప్పుచుండు, ఫలము విఘ్నంబైన పలు సంతసమునందు మేలు కలిగిన చాలా మిడుకుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షుకుల శత్రువని పేరు పెట్టవచ్చు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ నరసింహ శతకం రచించినటువంటి యొక్క కాకుత్సం శేషప్ప కవి గారు ఈ నరసింహ శతకములో పద్యములోని చివరి 2 పాదాలను కూడా అతడు మకుటంగా తీసుకోవడం జరిగిందనమాట. మరి నేను చెప్పుకున్నాం, మకుటం అంటే కిరీటం అని. అది పద్యపాదంలోని చివరి పాదంలోని ఒక పదం కావచ్చు, 2 పదాలు కావచ్చు, లేదా చివరి పాదం కూడా కావచ్చు అనుకున్నాము. కానీ ఇక్కడ నరసింహ శతకంలో ఉన్నటువంటి కవి ఏం చేశాడు? చివరి 2 పాదాలను కూడా మకుటంగానే తీసుకోవడం జరిగింది. ఇక్కడ భూషణ వికాస. భూషణ వికాస అంటే భూషణం అంటే ఆభరణం, ఆభరణం అంటే అందాన్ని ఇచ్చేటువంటి దాన్ని భూషణము అంటారు అన్నమాట. అందమైనటువంటి యొక్క ఆభరణాల చేత వికాస అంటే వికసించేవాడా. శ్రీ ధర్మపుర నివాస, శ్రీ ధర్మపురిలో నివాసం ఉన్నటువంటి వాడా, అక్కడ వెలిసినటువంటి వాడా, అక్కడ ఉండేటువంటి వాడా అని అర్థం అన్నమాట. దుష్ట సంహార. దుష్ట అంటే దుష్టులు, మూర్ఖులు, చెడును తలపెట్టేటువంటి వారు ఇతరులకు. అలాంటి వారిని
సంహార సంహరించేవాడా, నరసింహ ఓ నరసింహావతారంలో ఉన్నటువంటి ఓ విష్ణుమూర్తి, దురిత దూర అంటే దురితము అంటే చెడు, దూర అంటే దూరాన్ని చేసేటువంటి వాడు, చెడును దూరం చేసేటువంటి వాడా అని ఈ యొక్క మకుటానికి అర్థం. ఇప్పుడు మళ్ళీ పద్యం చదువుతున్నాను, వినండి. లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్దికి చేత పెట్టలేడు, తాను పెట్టకయున్న తగవు పుట్టదు కాని ఒరులు పెట్టగ చూసి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లె పోయినట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండు, ఫలము విఘ్నంబైన పలు సంతసమునందు మేలు కలిగిన చాలా మిడుకుచుండు. శ్రీ రమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షుకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పిల్లలు ఇక్కడ చూడండి, దీని యొక్క పద్యం యొక్క భావాన్ని మనము ఒక్కొక్క పదం ద్వారా తెలుసుకుందాం. లోకమందెవడైన, లోకమునందు ఈ ప్రపంచములో, ఎవడైనా ఎవరైనా. లోభి అంటే పిసినారివాడు అని అర్థం. లోభి మానవుడు అంటే తనకున్నటువంటి యొక్క సంపదను ఇతరులకి ఎవరికి కూడా దానం చేయడు, తన అవసరాన్ని కూడా వినియోగించడు. అలాంటి వాడిని ఇది వినియోగిస్తే ఖర్చు అయిపోతుందని వాడు బాధపడిపోతూ ఉంటాడు. అందువల్ల అలాంటి వాడిని ఏమంటారంటే లోభి అంటారనమాట. లోభి మానవుడు ప్లస్ ఉన్నా, లోభి మానవుడు గనక ఉన్నట్లయితే భిక్షము, భిక్షం అంటే మనము ఎదుటి వారికి అభ్యర్థికి అడిగినటువంటి దాన్ని ఇవ్వడం భిక్ష అంటారనమాట. భిక్షము అర్ధికి, అర్ధి అంటే అడుక్కునేటువంటి వాడు, అంటే భిక్షం అర్ధి అంటే భిక్షార్థి అంటే భిక్షము అడుక్కునేటువంటి వాడు భిక్షగాడు. చేత పెట్టలేడు, తన సొంత ధనాన్ని తన చేత అతనికి భిక్షగానికి భిక్షం కూడా పెట్టేటువంటి వాడు కాదు. తాను పెట్టకయున్న, తాను ఆ లోబివాడు పెట్టకయున్నా అంటే పెట్టకపోయినా పర్వాలేదు. తగవు పుట్టదు, తగవు అంటే పెద్ద గొడవ ఏమీ లేదు, తాను పెట్టకపోయినా గొడవ ఏమీ లేదు. కానీ ఒరులు పెట్టగా చూసి, ఒరులు అంటే ఇతరులు ఎవరైనా పెడుతుంటే చూసి ఓర్వలేడు, ఈ లోబివాడు ఓర్వలేడు. ఎందుకు అతనికి దానం చేస్తున్నావు అని చెప్పేసి పెట్టనివ్వడు. పెట్టనివ్వకుండా దాత దగ్గర చేరి, దాత అంటే దానము చేసేటువంటి వాడు, అలా దానం చేసేటువంటి వాడి దగ్గరికి చేరి వెళ్ళి తన ముల్లె పోయినట్లు, తన ముల్లె, ముల్లె అంటే సొమ్ము అని అర్థం, తన సొమ్ము పోయినట్లుగా జూహతో, జూహ అంటే కోరికతోని, అంటే కావాలని చాడీలు చెప్పుచుండు. చాడీలు అంటే ఎదుటివాని పైన ఉన్నాయి లేని కల్పించి చెప్పడం. ఓ వీనికి భిక్ష వేయకు, వీడికి భిక్ష వేడి మామూలుగా ఏం లేదు, వీడు ఉన్నటువంటి వాడే కావాలని అనుకుంటున్నాడు అని చెప్పేసి అతని మీద లేనిపోని అన్ని కూడా చెప్తా ఉంటాడు అన్నమాట. ఫలము విఘ్నంబైన, ఇవి విన్నటువంటి యొక్క దాత ఆ భిక్షగానికి అన్నం పెట్టకుండా వెళ్ళిపో నీకు అన్నం పెట్టను పో అని చెప్పేసి ఆ భిక్షగానికి పెట్టకుండా పంపించినట్లయితే అది చూసి ఏం చేస్తాడు, పలు సంతసమునందు ఈ లోబివాడు చాలా సంతోషం పొందుతాడు. ఎందుకంటే నేను అనుకున్నటువంటి సాధించాను అని, భిక్షగానికి వచ్చేటువంటి భిక్షాన్ని ఎత్తగొట్టాను అని చాలా సంతోషిస్తూ ఉంటాడు. మేలు కలిగిన అంటే తన ముందు, తన కళ్ళ ముందు ఎవరికైనా లాభం కలిగినట్టయితే అయ్యో వానికి లాభం జరిగింది, వానికి ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి ఇతను మిడుకుచుండు అంటే బాధపడతాడు, తనలో తానే బాధపడతాడు. శ్రీ రమానాథ, శ్రీ రమానాథ, శ్రీ అంటే శుభాన్ని కలిగించేటువంటి వాడా, రమ అంటే లక్ష్మీదేవత, రమానాథుడు అంటే విష్ణుమూర్తి. ఇటువంటి క్రూరునకు, ఎందుకంటే నరసింహావతారం కూడా శ్రీ మహావిష్ణువుదే కాబట్టి ఇక్కడ శ్రీ రమానాథ అని కవి చెప్పడం జరిగిందనమాట. ఇటువంటి క్రూరునకు, ఎటువంటి క్రూరునకు, ఈ లోభివాడు తాను దానం చేయకుండా, చేసేవాడిని చేయకుండా చాలా క్రూరంగా వ్యవహరిస్తుంటాడు. ఇట్లా వ్యవహరించేటువంటి వాడిని భిక్షుకుల శత్రువు అని పేరు పెట్టవచ్చు. వీడిని ఏం చేయాలంటే తనకి లోభివానికి, లోభివాడు అనకుండా
భిక్షం అడుక్కునేటువంటి భిక్షగాళ్ళ శత్రువు అని ఇతనికి పేరును పెట్టవచ్చునయా. భూషణ వికాస, ఆభరణాల చేత వికసించేటువంటి వాడా, వికాసం పొందేవాడా, శ్రీ ధర్మపుర నివాస, ధర్మపురుడు నివాసం ఉన్నటువంటి వాడా, దుష్ట సంహార, ఇలాంటి ఈ లోపివాన్ లాంటి వారిని సంహరించేవాడా, ఓ నరసింహస్వామి దురిత దూర అంటే చెడును దూరం చేసేటువంటి వాడా అని కవి ఇక్కడ ఈ పద్యంలో మకుటం ద్వారా మనకు తెలియజేయడము జరిగింది. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని నేను చదువుతాను, మీరందరూ కూడా పుస్తకాల్లో చూస్తూ వినండి, అవగాహన చేసుకోండి. ఆభరణాల చేత ప్రకాశించేవాడా, శ్రీ ధర్మపురములో నివసించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, ఓ నరసింహ, పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టాడు. పెట్టకపోతే ఏ గొడవ లేదు, కానీ ఇతరులు పెట్టినప్పుడు చూస్తాను ఓర్వలేదు. దానం చేసే దాత దగ్గరకు పోయి తన ముల్లె పోయినట్లుగా నోటి దురుసుతో చాడీలు చెబుతాడు. లోభి తాను అనుకున్నట్టు దానం చేయడము విఫలమైతే చాలా సంతోషిస్తాడు, ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. ఓ శ్రీ రమానాథ, ఇటువంటి వారిని భిక్షుకుల శత్రువుగా చెప్పవచ్చు కదా. పిల్లలు అర్థమైంది కదా ఈ పద్యం యొక్క సారాంశం మొత్తం మీకు? ఓకే, సరే. ఇప్పుడు మనము 4వ పద్యాన్ని చెప్పుకుందాం.